హలో మై డియర్స్. నేను రీసెంట్‌గా టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. ఇంటర్వ్యూలో నన్ను అడిగిన 2 కోడింగ్ క్వెషన్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇంటర్వ్యూలో ఎక్కువ డెప్త్ ఏం పోలేదండి. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. దాని తర్వాత బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అడిగాడు. కొన్ని వాట్ ఈస్ అరే, వాట్ ఈస్ డేటా టైప్స్ అలా కొన్ని బేసిక్ క్వెషన్స్ అడిగారు. దాని తర్వాత 2 కోడింగ్ క్వెషన్స్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రింట్ కాన్సోనెంట్స్ ఇన్ ఎ గివెన్ సెంటెన్స్ అంటే ఏఈ, ఐఓఈ ఉంటాయి కదా, వోవెల్స్ వదిలేసి మిగతా ఉన్న లెటర్స్ అన్నిటిని నాకు ప్రింట్ చేయమన్నాడు. తనే ఒక సెంటెన్స్ ఇచ్చాడు. నాకు వచ్చింది మెన్ అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అందులో ఏఈ అంటే వోవెల్స్ వదిలేసి మిగతా లెటర్స్‌ని ప్రింట్ చేయమన్నాడు. దానికి నేను ఎలా రాసానంటే కోడ్ ఒక లిస్ట్ కాంబినేషన్ యూజ్ చేసి చేశాను. చూడండి. ఐ ఫర్ ఐ ఇన్ ఎస్ఎన్‌టి, ఇఫ్ ఐ నాట్ ఇన్ వోవెల్స్‌లో లేనివన్నీ మిగతావన్నీ కన్సోనెంట్సే కదా. ఇవి వోవెల్స్ ఏఈ, ఐఓయూ వదిలేయమని చెప్తాను. ఇఫ్ ఐ నాట్ ఇన్ ఏఈ, ఐఓయూ చూడండి అంతే. దీన్ని డైరెక్ట్ ప్రింట్ చేశాను. చూడండి రన్ చేస్తా. చూడండి ఏఈ, ఐఓ తప్ప మిగతావన్నీ ప్రింట్ అయ్యాయి. హెచ్ఎం ఇక్కడ స్పేసెస్ కూడా ప్రింట్ అయిపోయాయండి. అంతే అండి. ఇప్పుడు మనకి ఇట్లా ఒక వేరియబుల్ తీసుకోకుండా డైరెక్ట్ కూడా ప్రింట్‌లోనే రాసేయొచ్చు. ఐ ఫర్ ఐ ఇన్ ఎస్ఎన్‌డి అని చెప్పి డైరెక్ట్ కూడా రాసేయొచ్చు. మనకి ఇప్పుడు క్యాపిటల్స్ కూడా ఇంక్లూడ్ చేయమన్నాడు అనుకోండి. ఇక్కడ ఒక అండ్ కండిషన్ రాసుకునేస్తామంటే అండ్ పెట్టేసి క్యాపిటల్స్ కూడా పెట్టేస్తాం. ఏఈ, ఐఓయూ అంతే. అంతేండి. ఒకవేళ ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉంటే అవి కూడా ఎక్స్‌క్లూడ్ అయిపోతాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కామెంట్‌లో పెట్టేద్దాం ఈ ప్రింట్ స్టేట్మెంట్‌ని. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏం అడిగాడంటే ఒక లిస్ట్‌లో ఈవెన్ నంబర్స్‌ని, ఆడ్ నంబర్స్‌ని ప్రింట్ చేయమన్నాడు. సో లిస్ట్ కూడా నన్ను తీసుకోమన్నాడు. నేను డైరెక్ట్ ఏం చేశానంటే చూడండి లిస్ట్ తీసుకుంటాను. డైరెక్ట్ ఏం చేశానంటే లిస్ట్ ఆఫ్ రేంజ్. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తారంటే మనకు ఒక రేంజ్ నుండి ఒక రేంజ్ వరకు ఇచ్చామనుకోండి, ఆ వాల్యూస్ అన్నిటిని మనకి జనరేట్ చేసి ఇస్తారనమాట. 1 నేను 21 తీసుకుంటా. 21 ఎందుకంటే అది లాస్ట్ నంబర్ ఏదైతే ఇస్తామో దాన్ని తీసుకోదు. సో 1-21 ఇస్తే 1-20 వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను, టైప్ కాస్టింగ్ చేసుకుంటాను లిస్ట్లోకి. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తాను చూడండి. ప్రింట్ ఎల్ఎస్టి చూడండి. జస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ జనరేట్ చేసుకున్నా. దీంట్లో నాకేం చేయమన్నాడంటే సపరేట్గా ఈవెన్ నెంబర్స్ని, ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయమన్నాడు. అంతే జస్ట్. నేను డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లోనే రాసేస్తాను చూడండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేస్తాను. ముందర కొంచెం స్పేసింగ్ ఇచ్చుకున్నాం జస్ట్ బాగా చూడనీకి. ఈవెంట్స్ అని చెప్పి కామా ఇక్కడ ఒక లాజిక్ రాసాను. ఐ ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి ఇఫ్ ఐ మాడ్ 2 ఈక్వల్స్ టు 0. ఇది వచ్చి ఈవెంట్ నెంబర్స్కి. ఏమంటే 2తో ఏదైతే డివిజిబుల్ అయ్యి 0 మిగులుతుందో అవి ఈవెంట్ నెంబర్స్ మనకి తెలిసిందే కదా. నేను ఇట్లా లిస్ట్ కాంప్రహెన్షన్లో ఎందుకు రాసానంటే ఇలా రాసినామనుకో మన కోడ్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇంటర్వ్యూస్కి. వాళ్ళు బాగా మనకి ఇదయ్యి మనల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఆడ్ నెంబర్స్కి ప్రింట్ ఆడ్స్ సేమ్ జస్ట్ లాజిక్ మారుతుందంటే ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి ఇఫ్ ఐ మాడ్ 2 ఈక్వల్స్ టు 1 అనుకో, అవి ఆడ్ నెంబర్ అవుతుంది. అంతే అండి. చూడండి రన్ చేస్తా. చూడండి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఈవెన్ నెంబర్స్ సపరేట్గా ప్రింట్ చేసుకున్నాం. దాని తర్వాత ఆడ్ నెంబర్స్ సపరేట్గా ప్రింట్ చేసుకున్నాం. ఇంతే అండి. ఈ 2 క్వశ్చన్లు అడిగాడు అంతే. దాని తర్వాత ప్రోగ్రామింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. లైక్ వాట్ ఈజ్ ఊప్స్ అని చెప్పి, వాట్ ఈజ్ డేటా టైప్స్ అవి అడిగాడు. మీకు మొత్తం ఇంటర్వ్యూ మొత్తం కావాలంటే కామెంట్ చేయండి. లైక్ ఫస్ట్ నుండి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, లైక్ ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత 2 కోడింగ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి క్లియర్ చేయాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఇట్లా మీకు మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేస్తే మనలాంటి తెలుగు వాళ్ళకి ఇంకొకరికి రికమెండ్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.